విజయవాడ మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి 100 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. మరో 24 మంది బాధితులు వాంతులు విరోచనాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన 6 వీఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరో 2కి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులు పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. నిన్న నైట్ నుంచి స్టమక్ పెయిన్ వచ్చింది. మార్నింగ్ 4:30 నుంచి మోషన్స్ అవుతుంది. అంటే ఎందువల్ల? వాటర్ వల్ల. మొన్నటి నుంచి వాటర్ మరక పెట్టుకుని తాగుతున్నాం. ట్యాంక్ నుంచి. ఇప్పుడు ట్యాంక్ నీళ్ళు తాగాలా లేదా చెరువు నుంచి తాగాలా? ట్యాంక్ నీళ్ళు తాగా. మనం చూస్తున్నాం విజయవాడ మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి 100 మందికి పైగా అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. కలుషిత నీరు తాగడం వల్ల 2 చనిపోయారు. మరో 24 మంది ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలేం జరిగింది? ఝాన్సీ, గత వారం రోజుల నుంచి రాజపురంలో కలుషిత నీరు వల్ల అస్వస్థతకు గురవుతున్నారు. అయితే వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ వైద్య సిబ్బంది ఏర్పాటు చేశారు. ఏం జరిగింది, ఇక్కడ స్థానికులు చెప్పండి, ఏమైంది? గత 15 రోజులుగా మొగల్ రాజపురం గ్రామంలో కలుషిత నీటి వల్ల, డ్రైనేజీ వాటర్ మంచినీటిలో కలవడం వల్ల అనేక మంది ప్రజలు డయేరియా బారిన పడడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్లే అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు. దగ్గర 5 మంది ఈ డయేరియా వ్యాధితో చనిపోవడం జరిగింది. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారందరినీ కూడా సస్పెండ్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అలానే ఈ 7వ డివిజన్లో పారిశుద్ధ్యం అటకెక్కింది. ఏ డ్రైనేజ్ వ్యవస్థ చూసినా సరే ఇళ్లలోకి రావడం, అంటురోగాలు వ్యాపించే వ్యాప్తంగా ఈ నిర్లక్ష్యం ఉంది. అలానే డ్రైనేజ్, పైప్ లైన్ వ్యవస్థ కావచ్చు, అలానే రోడ్లు ఊడ్చే కార్యక్రమం కావచ్చు, ఏది కూడా ఈ 7వ డివిజన్ మొగల్ రాజపురం గ్రామంలో సక్రమంగా జరగట్లేదు. కాబట్టి ఏదైతే నష్టం ఈ గ్రామ ప్రజలకు జరిగిందో దానికి బాధ్యులు ఈ అధికారులే అని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి చూస్తున్నాము, ఇక్కడ డయేరియా బాధితురాలు, ఇక్కడ బాధితురాలు ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ జరిగింది. అసలు ఏం జరిగింది ఏం లేదో ఆమెను అడిగి తెలుస్తుంది. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం వచ్చింది, ఏమైంది? 10-15 రోజుల నుంచి మోషన్స్ అయినాయి బాబు. ప్రైవేట్ హాస్పిటల్లో మందులు తీసుకుంటే నిన్న ఇవాళ ఒక మాదిరిగా ఉంది. ఇక్కడికి వచ్చా అనమాట, అదే సంగతి. ఇప్పుడు ఎలా ఉందమ్మా ట్రైన్? ఇవాళ కొద్దిగా ఒక మాదిరిగా ఉంది. ఇప్పుడే సెలన్ పెట్టారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చిందా? ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది? ఎప్పుడైతే ఈ నీళ్లు బాగలేదు అనుమానం వచ్చినాయి అప్పటి నుంచి మానేసి మేము వేరే బోర్ నీళ్లు తీసుకొని కాసుకొని తాగుతున్నాం. అదే ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ వాటర్ ప్రాబ్లం వల్ల మేము బోర్ నీళ్ళు తాగుతున్నాము, బోర్ నీళ్ళు వేడి చేసుకుని తాగుతున్నాం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, వామనోడు అడిగి తెలుసుకున్నాం ఏం జరిగింది ఏం లేదు. అమ్మ, ఏం జరిగింది ఏం లేదు, మీకు ఏమైంది? మాకు వాంతులు అయినాయి అండి. మాకు ట్యాంకీ నీళ్ళ వల్ల వాంతులు అయినాయి. బాగా నీరసంగా ఉండి వచ్చాము ఇవాళ హాస్పిటల్కి. నీళ్లు ట్యాంకీ కడగట్లేదు శుభ్రంగా, అందుమూలనే మాకు వాంతులు అవుతుంది. చాలా మందికి వాంతులు అవుతుంది. ఎప్పటి నుంచి ప్రాబ్లం? ఎప్పటి నుంచి మీకు? 3 రోజుల నుంచి జరుగుతుందండి ఇది. అంటే నీళ్లు మాకు తెలియలేదు. నిన్న మేము ట్యాంకీ దగ్గరికి వెళ్తే అది తెలిసింది మాకు. అదే గత వారం రోజుల నుంచి ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అధికారులు ఎవరైనా స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా రోగాల బాధ పడాల్సి వస్తున్నాను, వాంతులు ఇన్ఫెక్షన్ వస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది ఏం లేదన్నది ఇక్కడ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్, గత 2 రోజుల నుంచి ఏం జరిగింది ఏం లేదు, ఎట్లా ఏముంది, ఎంతమంది పేషెంట్లు వచ్చారు సార్ ఉదయం నుంచి ఇప్పటి వరకు? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఏమైంది ప్రాబ్లం? ఉదయం నుంచి అయితే డైరియా కేసెస్ ఒక 4-5 వచ్చినాయండి. జస్ట్ సివియర్ అని లేదు, మరి మోడరేట్గానే ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి నీరసం బట్టి, సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మరీ ఎక్కువ ఉందంటే కనుక ఇక్కడే మన ఆర్ఎల్ అవన్నీ సెలైన్ అవన్నీ ఉన్నాయి, అవి చేస్తున్నాము. సివియారిటీ బట్టి తక్కువ ఉందంటే కనుక టాబ్లెట్స్ వాటితో మేనేజ్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం నుంచి ఏమైనా సీరియస్ కేసులు ఏమైనా ఎన్ని వచ్చాయి ఏం లేదు సార్? సీరియస్ అయితే రిఫరల్ అట్లాంటివి ఏం సీరియస్ కేసెస్ ఏం రాలేదండి. జస్ట్ నార్మల్గా మార్నింగ్ నుంచి కొంచెం మోషన్స్ అయిన వాళ్ళు, నిన్న నైట్ అయిన వాళ్ళు వచ్చారంతే.
సీరియస్. ఒకవేళ సీరియస్ ఉంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తుంది, వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ షిఫ్ట్ చేసే అవకాశం ఉందో, వాళ్ళకి ఎలా కూడా మంది రెడీగా ఇక్కడ 108 రెడీగానే ఉంచాము. ఏమైనా సీరియస్ కేసు ఎమర్జెన్సీ కేసు అనుకుంటే కనుక ఎమ్మటే మన పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేస్తాం. ఏదైనా సీరియస్ కేసులు ఉంటే మాత్రం ఇప్పటివరకు హాస్పిటల్ నుంచి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తామని చెప్తున్నారు. అదే డాక్టర్ ఉన్నా సార్ ఎంతమంది పేషెంట్ ఉంటారు ఉదయం? ఇప్పుడు దాకా మొత్తం 48 మెంబర్స్ని చూసారండి ఇప్పుడు దాకా. దాంట్లో 2-3 వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నారు. కృష్ణ గ్యాస్ట్రోకే సెంటినీల్ అట్లా ఉన్నారు. కొంతమంది జీజీహెచ్లో కూడా ఒక 2 ఉన్నారు. జీజీహెచ్లో ఒక స్పెషల్ వార్డ్ కూడా 30 మెంబర్స్కి అని చెప్పేసి నిన్న డిఎంహెచ్ఓ మేడం ఓపెన్ చేయించారండి. ఇది రాజపురంలో జరుగుతున్న పరిస్థితి. ఎవరైతే అధికారులను నిర్లక్ష్యం, ఇప్పటికే అధికారులను 2 ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా 4 మరో 2కి చోకాజీ నోటీసులు ఇచ్చారు ఝాన్సీ. రైట్ రామకృష్ణ, అది మొత్తానికి కొన్ని రోజులు మాత్రం పైప్ లైన్ లో వచ్చే నీళ్లు తాగకండి, ట్యాంకర్లలోనే వచ్చేటువంటి నీళ్లను తాగండి, ట్యాంక్స్ ద్వారా ఏదైతే సప్లై చేస్తున్నామో ఆ నీళ్ళనే తాగండి అని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏరియాలో అంటే అన్ని ఏరియాలో అట్టనే ఉందండి. మరి ఆ పొద్దున్న నుంచి మా పాప వాళ్ళకి తీసుకొచ్చింది. మీ ఏరియాలో ఎన్ని రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉందండి? వాటర్ ప్రాబ్లం చాలా రోజుల కంచే ఉంది. దాని గురించి ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు వాటర్? ఆ మధ్య కొన్ని రోజులు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చారు. అప్పుడప్పుడు ఒక పూట ఇచ్చేవాళ్ళు, 2 పూటలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పూట ఇస్తున్నారు. తర్వాత నుంచి కొంచెం బాగోట్లేదు, బురదలు వస్తున్నాయి. మొగల్రాజ్పురంలో 6-7 డివిజన్ గత 3-4 రోజుల నుంచి ప్రజలు డయేరియాతో బాధపడటం జరుగుతుంది. దీన్ని స్థానికంగా మేము మరి కమిషనర్ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించడం కూడా జరిగింది. కమిషనర్ గారు నిన్న ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి చెక్ చేయడం కూడా జరుగుతుంది. కొంతమంది వాటర్ ప్రాబ్లం అని చెప్పడం వల్ల వాటర్ అనేది పూర్తిగా ర్యాండమ్గా కూడా చెక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి ర్యాండమ్గా చెక్ చేసి మళ్ళీ స్టేట్ లెవెల్ రీసెర్చ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా మనకి శాంపిల్స్ అనేది కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అవి 48 అవర్స్లో మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. అట్లాగే మనకి మినిమంగా జరిగిన రిపోర్ట్స్లో కూడా మనకి వాటర్ ప్రాబ్లం కాదు అనేది కూడా తేలటం కూడా జరిగింది. దీన్ని ఇంకా మినిమైజ్ చేయడానికి ఇదివరకు మొగల్రాజ్పురం అంతా బోర్ వాటర్ అనేది ఇవ్వడం జరిగేదండి. కానీ స్థానికంగా మన అవినాష్ గారు కమిషనర్ గారితో మాట్లాడటం వల్ల అది కృష్ణా వాటర్ కూడా చేంజ్ చేయడం కూడా జరిగింది. మొగల్రాజ్పురం ప్రాంతం అంతా కృష్ణా వాటర్ చేంజ్ చేయడం కూడా జరిగింది. కొంచెం చిన్న నలకలు వచ్చినాయి అని ప్రజలు తెలియజేసినప్పుడు దాని క్లోరోఫిన్ అవన్నీ చెక్ చేయడం కూడా జరిగింది. స్థానికంగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి. నిన్న చనిపోయిన వ్యక్తి కూడా ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందని వాళ్ళ వైఫే చెప్పడం మనకి క్లారిటీ ఇచ్చారండి.